నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు శ్రీకాంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పేదలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆరోగ్య కేంద్రాలకు తాళాలు వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందన్న హరీష్ రావు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలి. ఫిబ్రవరి 24న అసెంబ్లీని ముట్టడిస్తామన్న ఏఐటీయూసీ కన్వీనర్ బందరు వెంకటేశం. తెలంగాణలో మావోయిస్టుల పార్టీకి మరో ఎదురు దెబ్బ. భద్రాద్రి కొత్తగూడెం ఎస్సీ ముందు లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు. రైతు బంధు డబ్బులు జమ కాకపోవడంతో అగ్రికల్చర్ ఆఫీసు ముందు ఆందోళన. అధికారులు నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని రైతుల ఆగ్రహం. పేదలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కీసర వెల్నెస్ సెంటర్కు తాళం వేసే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాలకు తాళాలు వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని మాజీ మంత్రి ప్రశ్నించారు. జిల్లాలో బస్తీ దవాఖానాల ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, పల్లె బస్తీ దవాఖానాల్లో ఓపి పడిపోయిందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య కేంద్రాల సమస్యలు వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఎద్దేవా చేశారు హరీష్ రావు. పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గత 11 ఏళ్ల నుండి ఆటో మీటర్ ఛార్జీలు పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్నం చేస్తున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర కన్వీనర్ బందరు వెంకటేశం పిలుపునిచ్చారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆటో వాళ్లకు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు దాని ఊసే లేదని ధ్వజమెత్తారు. నూతన ఆటో స్టాండ్లను, సంక్షేమ భవనం, కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మర్చిపోయారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుండే ఫిబ్రవరి 24న సుందరయ్య విజ్ఞానంలో సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలి, ప్రభుత్వానికి నిరసన తెలపాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేము నిర్ణయం చేయడం జరిగింది. రేపు 15వ తారీఖు నాడు హైదరాబాద్ సంబంధించి నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 24వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లను సమీకరించి మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆటో డ్రైవర్లని సమీకరించి మా సమస్యల మీద ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. 24వ తారీఖు నాడు ఆ సదస్సులో భవిష్యత్ కార్యక్రమం ఏంటంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మేము అవసరం అనుకుంటే తెలంగాణలో ఉన్న లక్షలాది ఆటో డ్రైవర్లందరూ సమీకరించి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి మా జేఏసీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా 19 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట వీరంతా లొంగిపోయారు. గత కొన్ని ఏళ్లుగా మావోయిస్టు పార్టీలు వివిధ హోదాలలో పనిచేస్తున్న వారుగా గుర్తించారు పోలీసులు. లొంగిపోయిన వారంతా ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఏరియాకు చెందిన వారుగా పోలీసులు తెలిపారు. సురేష్ అన్న ఇట్రా వీడియో బయటికి పోతాయి. వేదిక మీద ఉన్న సిఆర్పిఎఫ్ అధికారులకి, మనుగురు డిఎస్పీ సార్కి, నాతోటి పోలీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జిల్లా వివిధ స్థాయిలలో పనిచేస్తున్న 19 మంది మావోయిస్టు దళ సభ్యులు మరియు మావోయిస్టు పార్టీ అనుబంధ ప్రజా విప్లవ సంఘాలకు చెందినటువంటి సభ్యులు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఎస్పీ సార్ ఎదుగా లొంగిపోవడం జరిగింది. వారందరినీ మీడియా గత సంవత్సర కాలం నుంచి చూసినట్లయితే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సార్ నాయకత్వంలో ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తోటి జిల్లా పోలీస్ అధికారులు 81 సాధించడం జరిగింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో అగ్రికల్చర్ కార్యాలయం ముందు రైతు బంధు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు డబ్బులు అకౌంట్లో జమ కాకపోవడంతో అగ్రికల్చర్ ఆఫీసుకు వస్తే సంబంధిత అధికారి అందుబాటులో ఉండకుండా కింద స్థాయి అధికారులు రైతులకు నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్లు వదిలేసి సెల్ ఫోన్లో విధులు చేస్తున్నారని రైతులను ఇబ్బంది పెడుతూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్న అధికారులపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సైట్ వచ్చింది నాకు చెక్ చేసి చెప్పిన కదా కొంతమందికి ప్రాసెసింగ్ లో ఉంది, కొంతమందికి పడ్డాయి ఆల్రెడీ బ్యాంక్ వెళ్ళి చూసుకోమని అన్లోడ్ వాళ్ళకి మెసేజ్ రాను బ్యాంక్ వెళ్ళి చూడమంటారు. అది మాకు పడలేదు కాబట్టి మీరు ఏమన్నా ప్రాసెసింగ్ అంటే అసలు ప్రాసెసింగ్ దేనికి బ్యాంక్ ప్రాసెసింగ్ అంటే టైం పడుతుంది. 3 ఎకరాలు ఆల్రెడీ విడుదల చేస్తూనే ఉంది. రైతులకు సరైన సమాధానం ఇవ్వటం లేదు. రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ఇటు విషయాన్ని గమనించి వెంటనే ఈ రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ రైతు బంధుని అందరికీ పూర్తి స్థాయిలో వేయవలసిందిగా ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. రైతులు వచ్చి రైతు బంధు పడలేదని అడిగితే వాళ్ళు సరైన సమాధానం లేక కంప్యూటర్లో చూడమంటే కంప్యూటర్లో చూసే పరిస్థితి లేదు. ఆ కంప్యూటర్లు పనిచేయట్లేదు అంటున్నారు. కాకపోతే ఆ సెల్లులో చూసి ఆ సెల్ అది అరకొరగా ఉండే సెల్లో చూసి మీకు పడలేదు, మీకు లేకపోతే అది ప్రాసెసింగ్లు ఉంది అని ముఖాయిస్తడం జరుగుతూ ఉంది. ఆ కంప్యూటర్లు కూడా పనిచేయటం లేవు, కంప్యూటర్లో నెట్ పనిచేయటం లేదు, కంప్యూటర్లు కూడా చూడటం లేదు. అధికారులు ఏవో గారు కూడా అందుబాటులో లేరు. వీళ్ళు ఇప్పుడు ఈ అధికారులంతా కూడా అందుబాటులో ఉండి రైతులకి సరైన సమాధానం చెప్పి రైతులకు రైతు బంధు అందరికీ వేసే విధంగా ఉండాలని అధికారులని ఈ రైతు బంధు ఉన్నప్పుడు ఏకకాలంలో రైతులకు నిధులు జమ కావడం జరిగినది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసాని పెట్టి ఈ ఒక సంవత్సరం కాలం అవుతున్నా కూడా రైతు భరోసా అనేది ఈ రైతుల అకౌంట్లో వేయకుండా మిగతా ఇప్పుడు కొత్తగా విడతల వారిగా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు విడతల వారికి వేయడం జరుగుతుంది. ఆ వేసే దాంట్లో కూడా 60-40 అన్నట్టు సగం మందికి రైతులకు డబ్బులు పడుతున్నాయి, సగం మందికి డబ్బులు పడట్లేదు. ఎందుకని సమాచారం కోసం ఏవో ఆఫీస్కి రాగా వీళ్ళు మాకేమి తెలియదు, ఈ సమాచారం ఈ ప్రాసెసింగ్ ఉందంటున్నారు. అది ఒక సర్వే ఇంకొంచెం మంది ఒక సర్వే నెంబర్ మీద అమౌంట్ పడుతుంది, ఇంకో సర్వే నెంబర్ మీద పడుతుంది. మొత్తం తప్పు తడక ఈ రైతు భరోసా ఉంది. కావున అధికారులు దీని మీద సమీక్షించి రైతులందరికీ న్యాయం జరిగే విధంగా చేకూర్చాలని కోరుకుంటున్నాను. నిర్మల్ రూరల్ మండలంలోని ముజ్గి గ్రామంలో ముజ్జి మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 5 రోజుల పాటు కొనసాగే ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు సల్లకుండల జాతర ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటిల్లిపాది ప్రజలు సల్లకుండలను తలపై ఎత్తుకొని నడుచుకుంటూ ఆలయానికి చేరుతున్నారు. ఆలయం చుట్టూ సల్లకుండల దీపాలతో ప్రదక్షిణలు చేసి బోనాలను స్వామివారికి సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరకు నిర్మల్ జిల్లా కేంద్రం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
4 రోజులుగా తండ్రి మృతదేహం ఇంటి వద్దే పెట్టి భూమి రిజిస్ట్రేషన్ కోసం మొదటి భార్య కొడుకు తహసీల్దార్ కార్యాలయంకు చేరుకున్నారు. మృతుడు యాదగిరి రెండవ భార్య పద్మను చంపుతామని బెదిరించి బలవంతంగా తహసీల్దార్ కార్యాలయంకు తీసుకొచ్చినట్లు బాధితురాలు చెబుతుంది. వరంగల్ జిల్లా కొడగండ్ల మండలం 7 నూతల గ్రామానికి చెందిన వెలికట్టి యాదగిరి సోమవారం హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందగా ఆస్తి రిజిస్ట్రేషన్ చేసే వరకు అంత్యక్రియలు చేయకుండా కొడుకు అడ్డుకున్నాడు. దీంతో మృతుడు యాదగిరి అంత్యక్రియలు 4 రోజులుగా ఆగిపోయాయి. మండలం నాకు న్యాయం చేయండి సార్. నా భర్త చనిపోయి 4 రోజులు అవుతుంది సార్. నా మనసు పూర్తికి ఇస్తలేదు సార్. ఊరందరికి కట్టుకొని తాపి తినిపించి ఊరి మీదకి దోలి ఇంటి మీదకి దోలి నన్ను ఎట్టబడతా కూతలు కూసి నన్ను కూడా చంపి మా ఆయన నన్ను దానిలో వేసి మూట కట్టి దీన్ని కూడా దడపలేరా ఇంట్లో దోలి తాళం వేయరు అంటారు సార్. అలా తాపిచ్చి తినిపించి నా ఇంటి మీద దోలి నన్ను ఒక్కదాన్నే ఉన్న మా వాళ్ళను మా చుట్టాలను మా అక్క చెల్లెలను నా బిడ్డను అందరిని కొట్టి వెళ్ళగొట్టిరు సార్. నాకు న్యాయం చేయరు. నా మనసు పూర్తికి ఇస్తలేదు సార్. నేను ఇత్తనే తీసుకోవాలి సార్. నా భర్త మొత్తం ఆడ వేసి 4 రోజుల కంచి ఆడ ఉంచిరు సార్. మీరే న్యాయం చేయాలి సార్. నాకు తర్వాత నేను ఇస్తా సార్. నాకు నా మనసు పూర్తికి ఇస్తలేదు సార్. నా మనసు పూర్తికి ఇస్తలేదు. నన్ను బెదిరించి తీసుకొచ్చిరు సార్. నా భర్త నాడు ఉంచి దానం చేసినాక ఇస్తానన్న సార్. 10 వద్దులు వెళ్ళినాక ఇస్తానంటే ఒప్పుకుంటలేరు సార్. ఇప్పుడే కావాలంట సార్. నా పేరు మీద 2 ఎకరాలు ఉంటే సార్ నా బిడ్డకు ఎకరం ఆయనకి ఎకరం ఇస్తానన్న సార్. అట్టొద్దట. ఇక నా భర్త పేరు మీద ఏమన్నా ఉంటే భార్య పేరు మీద వస్తానంటే నేను సత్యాంత కాలం నా దగ్గర ఉంటుంది సార్. నేను చచ్చినాక నా కొడుకు అవుతుందని చెప్పిన సార్. పోలీసులు ఏమంటారు? అయితే అట్ట కూడా ఇంటలేరు సార్. పోలీసులు ఏమంటారు? పోలీసులు నా దగ్గరకు వచ్చి అడగలేదు సార్. పోలీసులు చనిపోయి 8 రోజులు అవుతుందమ్మా. చనిపోయి 4 రోజులు సార్. 4 రోజుల కాసి దానం చేస్తలేదు సార్. మీ భర్త పేరు మీద ఇంకా ఉందా పొలం? నా భర్త పేరు మీద 17 గుంటలు ఉంది. ఇల్లు ఆయన పేరు మీదనే ఉన్నది. అవేమన్నా అడుగుతాడా మీ కొడుకు? అవి కూడా కావాలి. ఇప్పుడే పట్ట చేయాలంటారు సార్. ఇల్లు పొలం అది కూడా 17 గుంటల పొలం ప్లస్ ఇల్లు కూడా 2 ఇప్పుడే కావాలంట. 2 ఇప్పుడే కావాలంట పీని ఆడబెట్టి సార్. మీ బిడ్డ ఏమంటుంది మరి? బిడ్డ ఏమన్నా నాకేమన్నా కావాలి? నా బిడ్డను మాట్లాడితే సార్ కొడతారు. నువ్వు వెళ్ళాను వెళ్ళగొట్టి సార్. కొట్టింది. నా కోడలు ఫోన్ గుంజుకున్నది. నా కొడుకు నువ్వు వెళ్ళంటాడు. వెళ్ళంటే ఏడ్చుకుంటా పోయింది సార్. రిజిస్టర్ చేతి రాని గుంజుకొచ్చిర్రు. రిజిస్టర్ చేతి రాని బలవంతాన్ని తీసుకొచ్చిర్రు. పాలోళ్ళు వీళ్ళు ఊరోళ్ళు. మనస్ఫూర్తిగా ఇదే ఇస్తలేను సార్. నేను మనస్ఫూర్తిగా చేస్తలేను. అంటే ఇప్పుడు చేస్తానవా లేకపోతే ఇష్టం లేదు? నేను చేయను. ఎకరం అయితేనేమో కొడుకు ఎకరం బిడ్డకి ఎకరం చేస్తా. ఉన్న 4 ఎకరాలు నా భర్త బాగాలేక పైసలు తీసుకున్నా సార్ అమ్ముకొని దవాఖానలో పెట్టిన. ఆ 4 ఎకరాలు నేను ఆయనకే అమ్మినాక ఈయనకి ఎకరం చేసినాక నేను అక్కడ నా బతికేను సార్. అంతా నాకు ఇయ్యని బెదిరిస్తాను సార్. మొత్తం ఉన్నది 2 ఎకరాలే. మాది మొత్తం 15 ఎకరాలు ల్యాండ్ సార్. పేరు రమేష్ సార్. మా నాన్న పేరు ఎలికట్టి యాదగిరి, మా అమ్మ పేరు ఎలికట్టి పద్మ. నాకు ఉన్నవాడు నాకు 15 ఎకరాలు సార్. 15 ఎకరాల్లో మొత్తం మా చెల్లెకి వేస్తుంది సార్. మా అమ్మ పేరు ఉన్నది. మా అమ్మ పేరు ఉన్నందుకు మా బావగిన మా మేనత్త అయినా మా అమ్మని ట్రై చేసి నాకు కాకుండా చేస్తుంది సార్. నేను ఫస్ట్ భార్య కొడుకుని. మా అమ్మని 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక తమ్ముడు చెల్లె. మా తమ్ముడు చచ్చిపోయింది సార్. తమ్ముడు చచ్చిపోయిన కానీ మా బావ తీసుకుపోయి ఆమె దగ్గర పెట్టుకొని ఆమెకు లేనిపోయి నా మీద పెట్టి చెప్పి మొత్తం లాండ్ మొత్తం వాళ్ళ పైన చేసుకుంటారు సార్. ఆంధ్రప్రదేశ్లోని గంపలగూడెం మండలం అనుములంక గ్రామాన్ని అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు. జిల్లా పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు వెటర్నరీ సిబ్బందితో కలిసి పౌల్ట్రీ ఫామ్లో మృత్యువాద చెందిన కోళ్ల శాంపిల్ను సేకరించి మధ్యప్రదేశ్లోని భూపాల్ పరిశీలన కేంద్రానికి టెస్టులకు పంపించారు. అలాగే తిరువూరు ప్రాంతంలో ఉన్న ఉటుకూరు, నెమలి, కొత్తపల్లి, రాజవరం వద్ద చెక్పోస్టుల వద్ద అధికారులను నియమించి కోళ్ల ఫామ్ వెహికల్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రవాణా నివారిస్తున్నారు అధికారులు. వద్దు ఒకటి చాలే మనకు భోపాల్ పంపించేది ఇదేక సాయికృష్ణ రెడ్ జోన్. సార్ చూపించండి. ఇవన్నీ కిందగానండి రెక్కలు. సికింద్రాబాద్ అవినాష్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. ఇటీవల కళాశాలలో 2 విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అకారణంగా రాహుల్ అనే విద్యార్థిని కళాశాల నుండి తొలగించారని విద్యార్థి సంఘాలు ఆందోళన దిగాయి. వెంటనే కళాశాల యాజమాన్యం రాహుల్ను తిరిగి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలను నాయకులను అరెస్టు చేశారు.
ప్రైవేట్ రంగంలో కూడా ఈ ఇది అప్డేట్ ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ వీసీ గారు మరియు రిజిస్టర్ గారు కూర్చోబెట్టి చెప్పి స్టూడెంట్ సస్పెండ్ చేయొద్దు టీసీ అని చెప్పినా కూడా వినకుండా మన కులం పేరుతో విమర్శలు చూపుతూ అఖిల్ మరియు అవినాష్ పర్సనల్ గా టార్గెట్ చేసి కాలేజీ రాకుండా కాలేజీకి వస్తే బౌన్సర్తో బయటకు నెట్టేసుకుంటా మరియు కాలేజీకి వీసీ ఇవ్వమంటే పోతే వాళ్ళని సపరేట్ గా ఐసోలేట్ చేసి ఒక రూమ్ లో బంధించి 4 గంటలు తీవ్రంగా ఇబ్బంది గురి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరియు రాహుల్ మీద 5 సెక్షన్ల గల ఎఫ్ఐఆర్ గా నమోదు చేశారు. దీన్ని బట్టి మనం ఎంత పర్సనల్ గా టార్గెట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం కుల వ్యవస్థతోనే జరుగుతున్న అవినాష్ కు మరియు రాహుల్ కు మధ్య జరిగే వివాదం ఇది. ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కమిషనర్ మనం చూసుకున్నట్లయితే ఈరోజు అవినాష్ కాలేజ్ కూడా విద్యార్థి సంఘాలు అందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే 20 రోజుల కిందట ఈ అవినాష్ కాలేజ్ ఆధ్వర్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో గేమ్స్ పెట్టడం జరిగింది. ఆ తరుణంలో విద్యార్థులు ఏదో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవని పెద్దగా చేసి విద్యార్థి మీద కక్షపూరితంగా రాహుల్ అనే వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఒక విద్యార్థిని ప్రత్యేకంగా ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది. టీసీ ఇస్తా కేసులు పెడతా అని విద్యార్థులని ఎందుకు ఈ అవస్థకు గురి చేస్తారు. తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నించినందుకు తల్లిదండ్రులు ఈ బాధలు విద్యార్థి సంఘాలకు చెప్పడం వల్ల ఏపీ ఆధ్వర్యంలో మేము వచ్చినప్పుడు ఆ ధర్నా చేసినా కానీ ఏపీపీ వాళ్ళని విద్యార్థి సంఘాలందరినీ పోలీసుల ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, మేము విద్యార్థులు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చినాం. అనవసరంగా ఈ కేసులు పెట్టడం కాదు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఇంతవరకు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఇన్ని రోజులు అయితే ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యార్థుల సమస్యలు ఎట్లా తెలుస్తాయి? ఇప్పటికి స్కాలర్షిప్లు రాలేదు. ఎన్నో సమస్యల మీద ఇబ్బంది పడుతుంటే ఇలాంటి అవినాష్ కాలేజీలని ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తూ అలా అవినాష్ కాలేజ్ అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తుంది. తక్షణమే ఈ అవినాష్ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఒక విద్యా సంస్థల కాలేజీలలో ఈ బౌన్సర్లు ఉండాల్సిన అవసరం ఏంటంటే మేము అడుగుతున్నాం. ఈ బౌన్సర్లను పెట్టుకొని ఈ విద్యార్థులని బెదిరించడం జరుగుతుంది. లక్షల ఫీజులు వసూలు చేస్తారు. ఎందుకోసం ఇంత ఫీజులు వసూలు చేస్తారు? తక్షణమే ఆ రాహుల్ అనే వ్యక్తి యథావిధిగా కాలేజీకి రానియాలి. ఆ విద్యార్థికి న్యాయం చేయాలి. ఆ విద్యార్థికి న్యాయం చేసేంత వరకు ఇలాంటి సమస్యలు ఈ విద్యార్థికి కాదు, ఏ విద్యార్థి కూడా రావద్దు. ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతమైన అనుకో ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తాం. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ విద్యార్థి న్యాయం చేసేంత వరకు ఏబీపీ వెనుకబడకూడదు. ఖచ్చితంగా మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఆ విద్యార్థి న్యాయం చేసేంత వరకు ఇక్కడికి వెళ్ళగలం. ప్రభుత్వమా రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో. నువ్వు వచ్చినాక విద్యా వ్యవస్థలు నిర్వీర్యమైనాయి. విద్యార్థులకు న్యాయం లేదు. స్కాలర్షిప్లు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాలని కోరుతున్నాను. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ గ్రౌండ్లో గంజాయి అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా గంజాయి విక్రయిస్తున్న ఎండి సమీర్, కొల్లేటి సాయి కుమార్ 2 వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కేజీ గంజాయిని 2 మొబైల్ ఫోన్లతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని బాలానగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. మృతి చెందిన అఖిల కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీజేవైఎం ఎస్ఎఫ్ఐలు నేతలు కార్యకర్తలు ధర్నాకు దిగారు.
పాఠశాలలోకి చొరబడి ఫర్నిచర్లు ధ్వంసం చేసి పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అఖిలది ఆత్మహత్య కాదు, శ్రీ చైతన్య హత్య అని అన్నారు. విద్యార్థిని కుటుంబానికి 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. జిల్లా విద్యాధికారి వచ్చి పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేడ్చల్లో శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి గారి వేధింపుల వల్ల ఒక విద్యార్థి నిండు ప్రాణం అఖిల అనే విద్యార్థి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ యొక్క విద్యార్థిని ప్రిన్సిపల్ రోజు ఫీజు గురించి వేధింపులు చేయడం వల్ల ఆ యొక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పాఠశాల పైన మరియు ప్రిన్సిపల్ పైన వెంటనే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే ఎంఈఓ గారు, డిఓ గారు ఈ యొక్క పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. వీళ్ళు నడిపేది పాఠశాల కాదు, వీళ్ళు కేవలం వ్యాపారం చేసుకుంటూ మాత్రమే విద్యార్థులను బలిగొనడానికి మాత్రమే ఈ యొక్క స్కూల్ నడిపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి బీజేవైఎంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అమ్మాయి చనిపోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మేడ్చల్ యొక్క శాఖ మీద సుమారు 3.5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈయన ఐటీ ఇవాళ 80,000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్కడ చూపించడం లేదు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంత ఫీజు తీసుకుంటున్నారు, వీళ్ళు ఎన్ని జీతాలు ఇస్తున్నారు, జీతాలు ఇచ్చేది 30,000, రాసేది 60,000, ప్లే గ్రౌండ్ లేకుండా, బాత్రూములు లేకుండా, సరైన వెలుతురు లేకుండా ఈ విద్యా సంస్థ నడిపిస్తున్నారు. కాబట్టి డిఈఓ గారు అన్ని చూస్తూ తాను లంచాలు తీసుకుంటూ ఈ సమస్యను వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి డిఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ పైన కూడా చర్య తీసుకోవాలి. ఈ చనిపోయినటువంటి అమ్మాయికి 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. లేనట్టయితే ఈ సమస్య ముంగట ఎన్ని రోజులైనా కూర్చొని హంగర్ స్ట్రైక్ చేస్తామని మేడ్చల్ మండలంలో శ్రీ చైతన్య పాఠశాలలో నిన్న 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఫీజు కట్టలేదని చెప్పేసి ఈ రోజు పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ వీళ్ళందరూ కలిసి ఫీజు కట్టలేదని చెప్పేసి విద్యార్థుల దగ్గర లేపి మీ అమ్మ నాన్న ఫీజు కట్టలేదని చెప్పేసి ఇన్స్టెంట్ గా ఫీల్ చేసి ఈ రోజు హత్య చేసిన శ్రీ చైతన్య పాఠశాల. ఈ రోజు ఇది హత్య, అమ్మాయి హత్య కాదు, ఈ రోజు శ్రీ చైతన్య హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు శ్రీ చైతన్య పాఠశాలల్లో ఫీజు కట్టలేదని చెప్పేసి లక్షల్లో ఫీజులు పెంచేసి ఫీజు కట్టలేదని చెప్పి హత్య చేసేటట్టు ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు ఫీజు కట్టలే హత్య చేసిన ఘనత ఈ రోజు శ్రీ చైతన్యకే దక్కుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. నిన్న మొన్న ఈ రోజు ద క్రిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు కోసం వేధించారు. ఆ ఘటన మరవక ముందే ఈరోజు శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజు కోసం వేధించి ఈరోజు అమ్మాయి ఆత్మహత్య చేసుకునే విధంగా టార్చర్ పెట్టిన యాజమాన్యం వెంట అరెస్టు చేయాలి. అదేవిధంగా శ్రీ చైతన్య పాఠశాలల్లో లక్షల్లో ఫీజులు పెట్టి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న శ్రీ చైతన్య గుర్తింపు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైనా సరే స్కూల్స్ లో ఫీజ్ అనే విషయాన్ని స్టూడెంట్స్ తో డైరెక్ట్ గా డిస్కస్ చేయాల్సింది సిచ్యువేషన్స్ లేనే లేవు. అవి ఎప్పుడో ఓల్డెన్ టైంలో ఉండేటివి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో మాత్రం ఫీజు కోసం పిల్లల్ని అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్స్ దగ్గర మొబైల్స్ ఉంటాయి. ఎవ్రీ క్లాస్ ది ఒక గ్రూప్ అనేది ఉంటుంది. సో గ్రూప్ లోనే మెసేజెస్ చేస్తూ ఉంటారు. సో స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే ఫీజు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారో, ఫీజు కలెక్షన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా పేరెంట్స్ కి గ్రూప్ లో మెసేజ్ చేయడం అట్లాంటివి మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మా అందరికీ కూడా పిల్లలు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లా డైరెక్ట్ గా స్టూడెంట్స్ కి 10th క్లాస్ అమ్మాయిని అందరి ముందర ఫీజు అడిగేసరికి తను చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మా మేడ్చల్ స్కూల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్యనే కాకుండా ఇంకా వేరే ప్లేసెస్ లో కూడా ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్స్ లో కానివ్వండి, కాలేజెస్ లో కానివ్వండి, మెడికల్ కాలేజెస్ లో కానివ్వండి, పిల్లలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కేవలం డబ్బుల కోసమే, కేవలం ఫీజెస్ కోసమే. ఎందుకంటే ఈ స్కూల్స్ అనేటి జస్ట్ ఫర్ ద బిజినెస్ సేక్ వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పిల్లల చదువుతోని ఇంపార్టెన్స్ లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళని ఒక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. సో మోస్ట్ టైమ్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ లో ఏం చేస్తారంటే ఈ స్కూల్స్ అన్ని కూడా స్టేట్ సిలబస్ కి సంబంధించినవి. సో స్టూడెంట్స్ అందరినీ కూడా సిబిఎస్ఈ సిలబస్ కి చేంజ్ కావాలి అనే ఒపీనియన్ కూడా వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి అందరికీ టెన్షన్ పెడుతూ ఉంటారు. సో నా కైండ్ రిక్వెస్ట్ అందరు పేరెంట్స్ తో ఒకటే ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఈ శ్రీ చైతన్య నారాయణ స్కూల్స్ కి 1వ స్థానం, 2వ ప్లేస్, 3వ ప్లేస్, మా ర్యాంక్ ఇది అని వీళ్ళు డబ్బా కొడుతూ ఉంటారు. ఆ డబ్బాను చూసి మాత్రం మీరు మోసపోవద్దు అనేసి ప్రతి ఒక్క
పేరెంట్స్ కి నేను తెలియజేస్తూ ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. పేదలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆరోగ్య కేంద్రాలకు తాళాలు వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందన్న హరీష్ రావు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలి. ఫిబ్రవరి 24న అసెంబ్లీని ముట్టడిస్తామన్న ఏఐటియుసి కన్వీనర్ బందరు వెంకటేశం. తెలంగాణలో మావోయిస్టుల పార్టీకి మరో ఎదురు దెబ్బ. భద్రాద్రి కొత్తగూడెం ఎస్సీ ముందు లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు. రైతు బంధు డబ్బులు జమ కాకపోవడంతో అగ్రికల్చర్ ఆఫీసు ముందు ఆందోళన. అధికారులు నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని రైతుల ఆగ్రహం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.